Konaseema Konga, Kota Kota Konga, Konaseema Konga, Kota Kota Konga, Kongalalona donga, Mayadari Konga, Kongalalona donga, Mayadari Konga, Nitilo nadiche Konga, Nitilo nadiche Konga, Nitilo nadiche Konga, Nitilo nadiche Konga, Nitilo vetike Konga, Vettalade Konga, Nitilo vetike Konga, Vettalade Konga. Konaseema Konga, Kota Kota Konga, Konaseema Konga, Kota Kota Konga, Kongalalona donga, Mayadari Konga, Kongalalona donga, Mayadari Konga, Nitilo nadiche Konga, Nitilo nilache Konga, Nitilo nadiche Konga, Nitilo nilache Konga, Nitilo vedike Konga, Vettalade Konga, Nitilo vedike Konga, Vettalade Konga. Konaseema Konga, Kota Kota Konga, Konaseema Konga, Kota Kota Konga, Konaseema Konga, Kota Kota Konga, Konaseema Konga, Kota Kota Konga. ఈ పీతను కూడా పట్టుకొనలేకుండా ఉన్నానే ఈ నా ముక్కుతో. కొంగ తన కోరిక తీర్చమని వనదేవతను ప్రార్థింప ఉంటికాలుపై నిలుచునే. ఏమిటి ఏమిటి వనదేవత ప్రత్యక్షమైందా? ప్రత్యక్షమయ్యే వనదేవత వరం ఇచ్చే. వరమా? ఏమి వరము? చెబుదా చెబుదా. కొంగ యొక్క ముక్కు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెరిగేనట్లుగా మాంత్రికుడులా బహుమతి ఇచ్చే. హాయ్, ఇది చాలా బాగుంది. ఇప్పుడు చేపలను కప్పలను పట్టుకొనుటకు చాలా బాగుంది. దీనివల్ల ఇక్కడ మనం బతకలేము. అవును, మరి వరం వల్ల అహంకారం ఎక్కువయ్యే. ఈ మాయ ముక్కుతో చిన్న చిన్న వాటిని పట్టుకొనట ఇక ఆపుతాను. హాయ్, దీనిని చంపి ఈరోజు ఆహారంగా తిండాను. ఇది ఏమిటి? ఇది మాయగుల్పే ముక్కు. ఇప్పుడు నా ఆకలి తీర్చుకుండా. చూడబ్బా, నన్ను చంపి తింటే
నా విషం కూడా ఎక్కుతుంది. అయ్యో, నా మాయ ముక్కు విరికిందే. ఇక ఎట్లాగా ఇప్పుడు? అయ్యో! ఇక నీ వల్ల ఎవరికి భయం ఉండదు. అది ఎవరనుకుంటున్నారు? అది మా తాతగారు. తాతగారు భయంకరుడు. నాలాగేను. నవ్వింది చాలు. మీరు వెళ్ళండి. నేను కాసేపు నిద్రపోతా. అలాగే పాము మామా. అత్యాశకు పోయిన కొంగకు శాస్తి జరిగింది. అవును, మంచి కదా. కాపాడండి, మమ్ము కాపాడండి, ఎవరైనా మాకు సహాయం చేయండి. ఆ సమయాన అక్కడికి ఒక కొంగ వచ్చింది. ఆ చెరువును చూసి కొంగకు సంతోషమయ్యే. ఈ చెరువులో చాలా చేపలు ఉన్నాయి. కొన్ని రోజులు సరిపడా ఆహారం దొరికింది. కొంగ చేపలకు చెప్పింది, చేపల్లారా, భయపడకండి. ఈ పక్కనే పెద్ద చెరువు ఉంది. ఆ చెరువులో నీరే తగ్గదు. నీలా, కానీ మేము అక్కడికి ఇలాగా పోతాము. మీరు భయపడద్దు. నిమ్ములను తీసుకువెళ్లే బాధ్యత నాది. ఒక్కొక్క రోజు కొన్నిటిని మాత్రమే తీసుకుపోగలను. చేపలు కొంగ మాటలు నమ్మాయి. కొన్ని చేపలను పట్టుకొని ఎగురుతూ పోవుచుంటే ఒక్కచోట బండ పైన పెట్టి వాటిని తినుచుంటే చెరువులో పీద ఒక్కటి ఉండే. కొంగ దుర్మార్గం అర్థమయ్యే. పీత తన మిత్రులకు చెప్పే, మిత్రులారా, ఆ కొంగ మిమ్ములను చంపుతుంది. అది చెరువు దగ్గరకు తీసుకు వెళ్ళదు. దారిలోని మిమ్ములను తినుచుండే. అయ్యో, ఇప్పుడు ఏమి చేయాలి? భయపడకండి, మిమ్మలను నే కాపాడుదా. అప్పుడే 2 చేపలను తీసుకొనపోవచ్చే. ఒకరోజు కొంగ చేపలను తీసుకొనపోవా పీద చెప్పింది, కొంగమామ, నన్ను కూడా కాపాడు. అక్కడ ఉన్న చెరువుకు తీసుకువెళ్ళు. ఓ, దానికేమి, నా మెడ పట్టుకొని కూర్చో. కొంగ చేపలతో పాటు పీతను కూడా పట్టుకొని ఎగురుతూ పోవుచుంటే బండ మీద చేపలను కింద వేసి ఒక్కొక్కటి తినపోయింది. అప్పుడు పీత కొంగమెడను గట్టిగా కొరికి పట్టుకొనే. నొప్పితో కొంగ నోటినొన్న చేపను వదిలే. అయ్యో, నన్ను ఏమీ చెయ్యొద్దు.
నన్ను ఏమి చెయ్యొద్దు. ఇక నేను ఎవరిని చంపను. నన్ను ఏమీ చెయ్యొద్దు. కొంగ తను చేసిన మోసముకు బుద్ధి తెచ్చుకొనే.